Hi friends, I'm Chiranjeevi and today we are going to discuss some of the important topics from the Hindu paper and హిందూ పేపర్లో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మనకు ఎంబ్లమ్ ఇష్యూ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ 2014లో ఒక కొత్త ఎంబ్లమ్‌తో వచ్చింది. ఆ ఎంబ్లమ్‌లో చార్మినార్ తర్వాత మనకు కాకతీయ తోరణం ఏదైతే ఉందో ఈ 2 ఎంబ్లమ్‌లు పార్ట్‌గా ఉండేవి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఎంబ్లమ్‌తో రాబోతుంది. అందులో చార్మినార్ యాస్ వెల్ యాస్ మన కాకతీయ తోరణాన్ని రెండిటిని రిమూవ్ చేయాలని ఒక ఇంటెన్షన్‌తో ఉంది. సో, ఈ కాకతీయ తోరణం చుట్టూ మోస్ట్ ఆఫ్ ద కాంట్రోవర్సీ రేజ్ అవుతుంది. ఈ కాకతీయ తోరణం అనేది జనరల్‌గా మనకు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన 12th to 14th సెంచరీ మధ్యలో కాకతీయ సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తర్వాత ఈస్టర్న్ కర్ణాటక అండ్ పార్ట్ ఆఫ్ సదరన్ ఒడిస్సా, ప్రెజెంట్ డే ఒడిస్సా గాని ఈస్టర్న్ కర్ణాటక, ప్రెజెంట్ డే ఈస్టర్న్ కర్ణాటక యాస్ వెల్ యాస్ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించి ఉంది. ఇది ప్రధానంగా 12th నుంచి 14th సెంచరీ మధ్యలో మనకు ఈ కాకతీయ సామ్రాజ్యం ఉంది. తర్వాత ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని ఫౌండర్ వచ్చేసి పోలరాజ II. సో, ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఒక ప్రామినెంట్ రూలర్స్ కనుక చూస్తుంటే ప్రతాపరుద్రుడు ఉన్నాడు. తర్వాత గణపతి దేవ. ఈ గణపతి దేవ అనే రూలర్ చాలా ఫేమస్ రూలర్ ఈ కాకతీయ కింగ్డమ్‌కి సంబంధించి. తర్వాత రుద్రమదేవి గారు ఉన్నారు. రుద్రమదేవి గారు చూసుకుంటే మనకు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ ప్రిన్సెస్‌గా ఉన్నారు. మన ఉమెన్ లేడీ రూలర్‌గా ఉన్నారు. అంటే ఈ కాకతీయ తోరణానికి సంబంధించి మనం చూసుకుంటే ఇది ఎందుకు తీసేశారు కాంగ్రెస్ గవర్నమెంట్? దీన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందంటే, ఈ కాకతీయ తోరణం ప్రధానంగా ఇది ఫ్యూడలిస్టిక్ విధానాన్ని చూపిస్తుంది. అందుకని ఒక స్టేట్ ఎంబ్లమ్‌లో ఫ్యూడలిస్టిక్ నేచర్‌కి సంబంధించిన ఎంబ్లమ్ ఒక స్టేట్ ఎంబ్లమ్‌లో ఉండకూడదనే ఒక వాదంతో కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని రిమూవ్ చేయాలనే ఒక ఆలోచనతో రిమూవ్ చేయాలని అనుకుంటుంది. సో, ఈ కాకతీయ తోరణాన్ని దగ్గరగా మనకు 12th సెంచరీలో బిల్డ్ చేశారనే ఒక ఉంది. దీనికి మనకు చూసుకుంటే కాకతీయ సామ్రాజ్యం మనకు దగ్గరగా 12th to 14th సెంచరీ మధ్యలో పరిపాలించినప్పుడు వరంగల్ క్యాపిటల్‌గా ఉండేది. ఈ వరంగల్ క్యాపిటల్‌గా ఉన్న ఈ టైంలో ఈ కాకతీయ తోరణాన్ని మనకు నిర్మించారు. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో కూడా టెంటేటివ్ లిస్ట్‌లో ఇంక్లూడ్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ కాకతీయ కళా తోరణానికి సంబంధించిన డ్యూ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా వస్తుంది. సో, 2014లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత ఆ తెలంగాణ గవర్నమెంట్ మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్‌తో వచ్చింది. ఆ మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్‌తో వచ్చేదానికి ప్రధాన రీజన్ ఏంటంటే, సో, అప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో ప్రధానంగా ఇరిగేషన్‌కి సంబంధించి లేక్స్‌ని చాలా ప్రధాన పాత్ర పోషించారు. అందుకనే తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువుల్ని మళ్ళీ రివైవ్ చేయాలనే ఒక ప్రయత్నంలో భాగంగా మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. అప్పుడు 2014లో తెలంగాణ గవర్నమెంట్. అండ్ కాకతీయ సామ్రాజ్యంలో ప్రధానంగా ఇరిగేషన్‌కి వచ్చేసరికి చెరువుల్ని చాలా ప్రధానంగా చూశారు. అండ్ ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ డే ఇంజినీర్స్‌కి కూడా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి ఈ చెరువుల కట్టడాలు. సో, ఇష్యూ వచ్చేది ఇప్పుడు ఏదైతే ఈ ఎంబ్లమ్ ఇష్యూ ఉందో, ఇవి ఒకసారి ఒక స్టేట్ ఒకదాన్ని ఒక ఎంబ్లమ్‌ని అడాప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హిస్టోరియన్స్ నుంచి రకరకాలుగా కొంత క్రిటిసిజం వస్తున్నాయి ఈ క్రమంలో. సో, ఇష్యూ ఏదైనా గానీ ఎంబ్లమ్ ఉంచాలా లేదా అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఆ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత అప్రూవల్ రావాల్సింది. బట్ థింగ్ ఏంటంటే ఈ కాకతీయ డైనాస్టీకి సంబంధించింది కల్చరల్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్‌కి సంబంధించిన ఏదైతే కల్చరల్‌కి సంబంధించింది ఆర్చ్ ఉంటుంది. మనకు ఇరిగేషన్‌కి సంబంధించి లేక్స్ అనేది ప్రధానం. తర్వాత ఫండమెంటల్‌గా చూసుకుంటే మనకు కాకతీయ డైనాస్టీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో విస్తరించిందనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు, తర్వాత ఈస్టర్న్ కర్ణాటక యాజ్ వెల్ యాజ్ సదరన్ ఒడిస్సాలో ఉంది. తర్వాత దీనికి ఫౌండర్ వచ్చేసి పోలరాజ II. తర్వాత ఇంపార్టెంట్ కింగ్స్ వచ్చేసరికి ప్రతాపరుద్ర, తర్వాత గణపతి దేవ్ అనే రూలర్ అయితే చాలా ఫేమస్ రూలర్. తర్వాత రాణి రుద్రమదేవి గారు సౌత్ ఇండియాలో ఫస్ట్ ఉమెన్ రూలర్‌గా ఉన్నారు. సో, ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకు ఈ ఎంబ్లమ్‌కి సంబంధించి పర్టిక్యులర్‌లీ మనకు కాకతీయ డైనాస్టీకి సంబంధించి. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిగార్డింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండి. జనరల్‌గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు ఎలక్షన్ జరుగుతున్న టైంలో
ఇంప్లిమెంటేషన్‌లో ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు 1960s కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్‌లో తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1960 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో. సో, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి జనరల్‌గా అంటే సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ అనమాట. పొలిటికల్ పార్టీస్ యాస్ వెల్ యాస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నారో సో, ఆళ్ళకు ఉండాల్సిన సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ అనమాట. ఆ సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఇంప్లిమెంటేషన్‌లో ఉంటుంది. జనరల్‌గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్‌లో వస్తుంది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫోర్స్‌లో ఉంటుంది అంటే, జనరల్‌గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్‌కి కానీ, లేకపోతే ఒక దేశానికి కానీ ఎన్నికలు జరిగేటప్పుడు ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎన్ని బైపోల్ జరుగుతున్నప్పుడు ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత, షెడ్యూల్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్‌లో ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే, ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్‌లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టేట్ మొత్తం ఇంప్లిమెంటేషన్‌లో ఉంటుంది. సో, ఆ టైంలో గవర్నమెంట్ కొత్తగా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఫ్రీబీస్ కానీ ఏమి ఇంట్రడ్యూస్ చేసేదానికి లేదు. అట్ ద సేమ్ టైమ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్‌లో ఉన్నప్పుడు హేట్ స్పీచెస్ అలాంటివి ఇచ్చేదానికి ఆస్కారం ఉండదు. ఇన్ కేస్ హేట్ స్పీచెస్ అలాంటివి ఏమైనా ఇచ్చినట్లుంటే ఎలక్షన్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని వయోలేట్ చేస్తే జనరల్‌గా కీ పర్సన్ ఎవరైనా వయోలేట్ చేస్తే దాన్ని ఈసీకి ఎవరైనా కంప్లెయింట్ చేస్తే దాన్ని 24 నుంచి 48 అవర్స్ వరకు క్యాంపెయిన్‌కి దూరంగా ఉంచుతుంది. అది వన్ ఆఫ్ ద ప్రొవిజన్ అనమాట మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఉంటుంది. సో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదన్నా బైపోల్ జరుగుతున్న క్రమంలో, ఏదన్నా రాష్ట్రానికి అసెంబ్లీ కానీ, పార్లమెంట్‌కి కానీ బైపోల్ జరుగుతున్న క్రమంలో అప్పుడు కూడా గవర్నమెంట్ కొత్త స్కీమ్‌తో వచ్చేదానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే కొత్త స్కీమ్ ఏమన్నా వస్తే జనరల్‌గా ఓటర్లను ప్రభావితం చేస్తుందన్న ఒక ఇంటెన్షన్‌తో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టైంలో సో, పొలిటికల్ పార్టీ కానివ్వండి, క్యాండిడేట్ గాని ఫాలో అవ్వాల్సిన సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్‌లో కొత్త స్కీమ్స్ ఏవి ఇంట్రడ్యూస్ చేయకూడదు అనేది వన్ ఆఫ్ ద ప్రొవిజన్‌గా ఉంటుంది. సో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ మనకు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు ఇంప్లిమెంటేషన్‌లో ఉంటుంది. ఆ టైంలో ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ ఏదైతే ఉంటుందో కంప్లీట్‌గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్‌లో పనిచేస్తా ఉంటుంది. సో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే దీని ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఇండియాలో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో జరిగేదానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని తీసుకురావడం జరిగింది. సో, ఏదైనా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కి జనరల్‌గా మనకు ఎలాంటి లీగల్ ఆర్ స్టాట్యుటరీ బ్యాకప్ లేదనమాట. ఇది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ పొలిటికల్ పార్టీస్ మధ్య వచ్చిన కన్సెన్సస్ ప్రకారం ఏర్పడిందే తప్ప దీనికి ఎలాంటి లీగల్ బ్యాకింగ్ లేదు. ఎలాంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ కూడా లేదు. అండ్ ఫస్ట్ అది దీన్ని 1960 ఎలక్షన్‌లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జనరల్‌గా ఒక అగ్రీడ్ ఫినామినా తప్ప దీనికి ఒక స్టాట్యుటరీ బ్యాకింగ్ లేదు. సో, దీనికి లీగల్ స్టాట్యుటరీ బ్యాకింగ్ కావాలా వద్దా అనే దాని మీద ఈ ఆర్టికల్ ప్రధానంగా జరిగింది. కొంతమంది యెస్ అంటున్నారు, కొంతమంది నాట్ నీడెడ్ అంటున్నారు. ఎందుకు అవసరం లేదు అంటే సుప్రీం కోర్ట్ వన్ ఆఫ్ ద జడ్జిమెంట్‌లో చెప్పింది ఏంటంటే యాక్చువల్‌గా సుప్రీం కోర్ట్ ఒక రిజర్వాయర్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ అన్ని ప్రాపర్‌గా అండర్ ఆర్టికల్ 327 కింద ఉన్న పవర్స్ అన్ని ప్రాపర్‌గా వాడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పర్టిక్యులర్లీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కి లీగల్ బ్యాకింగ్ ఒకటి అవసరం లేదు అనే ఒక వాదంతో ఉన్నారు. కానీ మనకు ఇప్పుడు జనరల్‌గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాకుండా జనరల్‌గా మనకు పారాగ్రాఫ్స్ ఎలక్షన్ సింబల్ ఆర్డర్ ఒకటి 1968 ఏదైతే ఉందో ఎలక్షన్ సింబల్ ఆర్డర్ 1968లో సో, అక్కడ ఎవడన్నా పర్టిక్యులర్ ప్రొవిజన్ కింద పారాగ్రాఫ్ 16A ఆఫ్ ద ఎలక్షన్ సింబల్ ఆర్డర్ 1968 ఆ ప్రొవిజన్ కింద ఏదన్నా పొలిటికల్ పార్టీ తన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని వయోలేట్ చేసినట్టయితే ఆ పార్టీని గాని, ఆ పార్టీ యొక్క సింబల్‌ని గాని డీరికగ్నైజ్ చేసేదానికి కూడా ఆస్కారం ఈ ప్రొవిజన్ ఒకటి హెల్ప్ అవుతుంది. ఇలాంటి ప్రొవిజన్స్ అండర్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించిన ఆర్టికల్‌లో చాలా ఉన్నాయి. సో, దీనికి లీగల్ బ్యాకింగ్ ఒకటి అవసరం లేదు అనేది ప్రధానంగా సుప్రీం కోర్ట్‌లో వన్ ఆఫ్ ద జడ్జిమెంట్‌లో ఇచ్చిన రూలింగ్ అది. ఈ క్రమంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్‌లో రీసెంట్‌గా అసెంబ్లీ ఎన్నికలప్పుడు తర్వాత జరిగిన గొడవల వల్ల సో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కొన్ని కేసులు జనరల్‌గా ఎలక్షన్ టైమ్‌లో పెట్టే కేసులు జనరల్‌గా ఒకటి ఐపీసీ కింద పెడతారు. అండ్ సెకండ్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద పెడతారు. సో, ఈ రెండూను యాక్ట్‌ల కింద కేసులు పెట్టినప్పుడు జనరల్‌గా కేసులు బుక్ అవుతాయి. కానీ కేసులు బుక్ అయిన తర్వాత ఏ పార్టీ అయితే పవర్‌లోకి వస్తదో పోలీసులు జనరల్‌గా పోలీస్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్‌కి అనుగుణంగా జనరల్‌గా యాక్ట్ చేస్తారని ఒక అపవాదం ఉంటుంది కాబట్టి ఈ కేసులు పెద్దగా ఎఫెక్టివ్‌గా డీల్ చేసి దీని మీద ప్రాపర్‌గా యాక్షన్ తీసుకొని కల్ప్రిట్స్‌ని పనిష్ చేసే ప్రొవిజన్ ఒకటి లేకుండా అనేది ప్రధానంగా ఉంది. సో,
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంటుందో దీన్ని ప్రాపర్గా కానీ యూజ్ చేయగలిగితే పొలిటికల్ పార్టీస్కి పర్టికులర్లీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఇద్దరు కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిగేదానికి ఆస్కారం ఉంటుందనేసి ఇది ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఇంటెన్షన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాన్సూన్ అండి. మాన్సూన్ సెట్స్ ఇన్ ఓవర్ కేరళ అండ్ నార్త్ ఈస్ట్. సో ప్రధానంగా మనకు జనరల్గా ఇండియన్ మాన్సూన్ అనేది మనకు జనరల్గా 2 బ్రాంచెస్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, అరేబియన్ సీ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. జనరల్గా మనకు మాన్సూన్ ఆన్సెట్ అనేది అరేబియన్ సీ బ్రాంచ్ ఏదైతే ఉందో అది కేరళ కోస్ట్ని హిట్ చేసిన దాన్ని బట్టి ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ని డిక్లేర్ చేస్తాం మనం జనరల్గా. అది దిస్ ఇయర్ వచ్చేసి మాన్సూన్ ప్రిడిక్షన్ ఐఎండి మాన్సూన్ ప్రిడిక్షన్ చేస్తుంది. అది May 31st దిస్ ఇయర్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ డేగా డిక్లేర్ చేశారు. కానీ 2 days ప్రియర్ గానే కేరళ కోస్ట్ని అరేబియన్ సీ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ హిట్ చేయడం వల్ల 2 days ఎర్లీగానే మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆన్సెట్ ఇండియాలోకి అయింది. సో ఇది ప్రధానంగా మనం చూసుకుంటే ఇది ఈసారి ఏం జరిగిందంటే జనరల్గా ఆన్సెట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆన్సెట్ జనరల్గా కేరళ కోస్ట్ని హిట్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఏదైతే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో అది ఈస్టర్న్ పర్టికులర్లీ నార్త్ ఈస్ట్ ఇండియాని హిట్ చేస్తూ ఉంది. దీనివల్ల ఫ్యూ డేస్ లేట్గా జనరల్గా ఈ బ్రాంచ్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ ఇండియాని పర్టికులర్లీ బెంగాల్ కోస్ట్ తర్వాత నార్త్ ఈస్టర్న్ రీజన్ హిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఏం జరిగిందంటే రిమాల్ సైక్లోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొద్ది రోజులు ముందుగానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి నాగాలాండ్ కానివ్వండి, మణిపూర్, మిజోరాం ఎంటైర్ నార్త్ ఈస్ట్ని ఫ్యూ డేస్ ముందుగానే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ మాన్సూన్ బ్రాంచ్ హిట్ చేయడం పర్టికులర్లీ సైక్లోన్ రిమాల్ రావడం వల్ల ముందుగానే మాన్సూన్స్ ఆన్సెట్ అయినట్టు డిక్లేర్ చేశారు. ఇది జనరల్గా కొద్ది రోజులు గ్యాప్లో జరుగుతున్న ఈ ఫినామినా ఈసారి సైమల్టేనియస్గా జరిగింది. ఈ సైమల్టేనియస్గా జరగడం అనేది ఇది రెగ్యులర్ ఫినామినా కాదు, కొంచెం అన్యూజువల్గా జరుగుతుంది. బట్ అంతకు ముందు కూడా కొన్నిసార్లు జరిగింది. ఇది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇలానే ఈస్టర్న్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ తర్వాత వెస్టర్న్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ ఏదైతే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అండ్ యాజ్ వెల్ as అరేబియన్ సీ బ్రాంచ్ ఏవైతే ఉంటాయో ఒకేసారి కోస్ట్ని హిట్ చేయవు, కొంచెం టైం డిలే ఉంటుంది. కానీ ఈసారి ఏం జరిగిందంటే ఒకేసారి జరిగింది. ఇలాంటి ప్రెసిడెంట్స్ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా అని చూసుకుంటే మనకు 1991లో, 1990లో, 95, 97, 2017 అండ్ 2024లో ఈ సైమల్టేనియస్ హిట్టింగ్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అది జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఒకేసారి జరిగే ఆన్సెట్ జరిగేదానికి ఆస్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఇంతకుముందు జరిగింది. ఈ సంవత్సరం 2024లో కూడా జరిగింది. కాబట్టి మనకు బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ తర్వాత అరేబియన్ సీ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ ఏదైతే ఉందో ఒకేసారి హిట్ చేయడం వల్ల ఇప్పుడు ఎంటైర్ ఇండియా ఆల్మోస్ట్ మాన్సూన్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చినట్టు చూడాల్సి ఉంటుంది. ఈ ఏదైతే ఈస్టర్న్ బ్రాంచ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ తర్వాత మనకు అరేబియన్ సీ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు సెంట్రల్ ఇండియాలో మెర్జ్ అయిపోయి అక్కడి నుంచి ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుంటూ నార్త్ ఇండియా మొత్తాన్ని కవర్ చేసుకుంటూ ఉంటుంది. జనరల్గా మనకు మాన్సూన్ పీరియడ్ వచ్చేసి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఎంటైర్ ఇండియా మాన్సూన్ యొక్క అండర్లోకి వచ్చేసి ఇండియాలో క్రాపింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మాన్సూన్ యొక్క ఆన్సెట్ని బేస్ చేసుకుని జనరల్గా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ జనరల్గా జూన్ టు సెప్టెంబర్ పీరియడ్లో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మాన్సూన్ ఏదైతే ఉందో ఇండియన్ అగ్రికల్చర్ యాజ్ వెల్ as ఇండియన్ ఎకానమీని మాన్సూన్ యొక్క ఆన్సెట్ మీద బేస్ చేసుకొని ఇండియన్ అగ్రికల్చర్ యాక్టివిటీ, ఇండియన్ ఎకనామిక్ యాక్టివిటీ సింక్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాన్సూన్ అండి, ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్బీఐస్ ఇన్కమ్ రైజెస్ 17% to 2.7 lakh crore అనేసి ఉందండి ఇక్కడ. సో దీనికి ప్రధానంగా మనకు ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఇన్కమ్ రైజ్ అయింది, ఎట్ ద సేమ్ టైం స్పెండింగ్స్ ఆఫ్ ఆర్బీఐ వచ్చేసి 56% తగ్గినట్టు చూపిస్తూ ఉంది. అండ్ ప్రధానంగా ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఇంక్రీజ్డ్ బై 7 crores 2 lakhs 9,946 crores అనేసి ఉందండి.
ప్రధానంగా ఈ ఆర్బీఐ యొక్క మన ఇన్కమ్ పెరిగేదానికి ప్రధాన కారణం వచ్చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత గోల్డ్, తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండి. ఇది ఈ 3 ప్రొవిజన్స్ మనం చూసుకుంటే మనకు ఫస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ మనకు ఆర్బీఐకి ఎక్కువ వచ్చింది ఏంటంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ నుంచి 30% వచ్చింది. తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 18.3% ఉంది. అది దేని నుంచి వచ్చిందంటే గోల్డ్ నుంచి వచ్చింది అది. అండ్ థర్డ్ హైయెస్ట్ వచ్చేసి మనకు 13.9% ఉంది. అది దేన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇది క్రొనాలజీ చూసుకుంటే 30% వచ్చేసి మనకు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీద, తర్వాత 18% వచ్చేసి మన గోల్డ్ మీద, తర్వాత 13.9% ఏదైతే ఉందో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఆర్బీఐ యొక్క ఇన్కమ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇంకా ఆర్బీఐ ఇన్కమ్ గెయిన్స్ ఏవైతే ఉందో ఫారిన్ ట్రాన్సాక్షన్స్ అవి ప్రధానంగా చాలా పెద్ద మొత్తంలో మనకు ఫారిన్ ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చింది. చూసుకుంటే మనకు దగ్గరగా 83 crores 83,000 crores పైన వచ్చినాయండి ఫారిన్ ట్రాన్సాక్షన్స్ నుంచి. తర్వాత మనకు 65,000 crores వచ్చేసి ఇంకా ఆర్బీఐ యొక్క ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది. ఫారిన్ సెక్యూరిటీస్ మీద నుంచి ప్రధానంగా వచ్చింది. ఈ రెండు ఫారిన్ ఇన్కమ్ నుంచి వచ్చిన అమౌంట్స్ లో చాలా పెద్ద మొత్తం చూసుకుంటే మనకు ఒకటి ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ నుంచి జరిగింది. సెకండ్ వచ్చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ లో వచ్చిన రిటర్న్స్ లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనమాట. ఏదైనా ఆర్బీఐ నుంచి ఎవరైనా లోన్ తీసుకుంటే దాని మీద వచ్చిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది సెకండ్ ప్రయారిటీగా ఉంది ఫారెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియాలో వచ్చిన టోటల్ రిటర్న్స్ లో. సో ఆర్బీఐ దగ్గర ఈ సర్ప్లస్ అమౌంట్ ఇలా స్పెండింగ్ తగ్గుకుంటూ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆర్బీఐ యొక్క ఇన్కమ్స్ పెరుగుతున్న ఈ క్రమంలోనే ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దగ్గరగా సర్ప్లస్ అమౌంట్ దగ్గరగా 2,10,00,000 ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసింది. అది 2023లో వచ్చేసరికి మనకు దగ్గరగా 87,000 ట్రాన్స్ఫర్ చేస్తే ఈ 2024కి వచ్చేసరికి దగ్గరగా 2,10,000 crores ని ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసింది. దీనివల్ల అప్కమింగ్ గవర్నమెంట్స్ ఏదైతే మనకు కొత్త గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎకనామిక్ కన్సాలిడేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ పర్టికులర్లీ క్యాపిటల్ స్పెండింగ్ మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ దృష్టి సారించడానికి ఆర్బీఐ యొక్క ఏదైతే ఇన్కమ్ రైజ్ చేసి తర్వాత ఆర్బీఐ స్పెండింగ్ తగ్గడం వల్ల ఈ రిటర్న్స్ మొత్తం గవర్నమెంట్ కి ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుకి ఒక ఎకనమిక్ రూమ్ దొరుకుతుంది. ఒక బోల్డ్ ఎకనమిక్ స్టెప్స్ తీసుకుని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఈ ఆర్బీఐ యొక్క ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఎకానమీని స్ట్రెంథెన్ చేసేదానికి రాబోయే రోజుల్లో హెల్ప్ అవుతుంటాయి. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టొబాకో ఎపిడమిక్ గురించి అండి. ఇండియాలో పర్టికులర్గా ఇండియా అండ్ చైనా. ఈ టాపిక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టొబాకో యూసేజ్ ట్రెండ్ ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తామండి. ఇండియా అండ్ చైనా. సో వరల్డ్ లో 2 లార్జెస్ట్ టొబాకో కన్జ్యూమర్స్ అండి. సో అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ వచ్చేసి 2016-17లో ఇండియాలో వచ్చేసి 26 crores people of tobacco consumers ఉన్నారు అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్. అండ్ ఇండియా వచ్చేసి 168 కంట్రీ సిగ్నటరీస్ ఉన్నాయి WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ టొబాకో కంట్రోల్. ఇది టొబాకో కంట్రోల్ కన్వెన్షన్ అని WHO అండి. ఇది 2005లో లాంచ్ చేశారు. సో ఈ కన్వెన్షన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టొబాకో యూసేజ్ రెడ్యూస్ చేసి తర్వాత టొబాకో కన్జంప్షన్ ని రెడ్యూస్ చేసి తర్వాత కంట్రీస్ డిమాండ్ సప్లైని తగ్గించే ప్రయత్నంలో భాగంగా WHO ఈ కన్వెన్షన్ తో 2005లో ముందుకు వచ్చింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తో టొబాకో ఫార్మర్స్ ని క్రాప్ డైవర్సిఫికేషన్ సైడ్ కి క్రాప్ డైవర్సిఫికేషన్ వైపుకు మరలించాలని ఒక ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరుగుతుంది. దానికి ప్రధాన ఉద్దేశం ఒకటి ఏంటంటే ఒకటి టొబాకో కల్టివేషన్ వల్ల వచ్చే లాసెస్, తర్వాత లైవ్లీహుడ్ లాసెస్, తర్వాత టొబాకో కన్జంప్షన్ వచ్చే హెల్త్ ఎపిడమిక్ ని కంట్రోల్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ టొబాకో కల్టివేటర్స్ ని పర్టికులర్లీ క్రాప్ డైవర్సిఫికేషన్ మెకానిజం ద్వారా వీళ్ళని ఖచ్చితంగా వేరే క్రాప్స్ కల్టివేషన్ సైడ్ మళ్ళిస్తే టొబాకో యొక్క కన్జంప్షన్ తర్వాత ప్రొడక్షన్ ఇండియాలో తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఇండియాలో వచ్చే టూ మెనీ టొబాకో రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ని అడ్రస్ చేసేదానికి వన్ ఆఫ్ ద మెజర్గా హెల్ప్ అవుతుందండి. ఇది ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఏదైతే ఈ WHO కన్వెన్షన్ ఏదైతే టొబాకో కన్వెన్షన్ ఏదైతే కంట్రోల్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దీని ప్రధాన ఉద్దేశం వచ్చేసరికి
టొబాకో యూసేజ్‌ని వరల్డ్ వైడ్ మొత్తం కంట్రోల్ చేయాలనే ఒక ఉద్దేశ్యంతోని WHO ఈ కన్వెన్షన్‌తో 2005లో ముందుకొచ్చింది. ఇండియా 168 కంట్రీస్‌లో వన్ ఆఫ్ ద సిగ్నటరీగా ఉందండి. ఈ పర్టిక్యులర్ WHO కన్వెన్షన్‌లో. సో, ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఈరోజు హిందీ పేపర్‌లో. మళ్ళీ రేపు న్యూస్ పేపర్ అనాలిసిస్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.